వేరుశనగ పలుకులు వేసి సూప్ చేశానండి. పాలకూర వేరుశనగ పలుకులు మా టెర్రస్లోనే వచ్చింది. పాలకూర కొంచెం తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉంచేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యాక పాలకూర కట్ చేసుకొని వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ కొంచెం వేసేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకున్నాను. దాని బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా, అది వేసి ఫ్రై చేశాను. దాని తర్వాత ఉడకపెట్టేసుకున్న వేరుశనగ పలుకులు వేసి ఫ్రై చేశాను. 5 మినిట్స్ తర్వాత వాటర్ కొంచెం వేసేసుకున్నాను. వాటర్ వేసాక సాల్ట్ కొంచెం, పెప్పర్ కొంచెం వేసేసుకున్నాను. దాని తర్వాత 2 స్పూన్ల రాగి పిండి ఉంది కదా, అది వాటర్లో కలిపేసి ఆ వాటర్ బాయిల్ అయినప్పుడు వేసేసాను. దాని తర్వాత కలుపుతూ ఉండాలండి, లమ్స్ ఫామ్ అవ్వకుండా. దాని తర్వాత ఉడకపెట్టేసుకున్నాం కదా, ఆ పాలకూర వాటర్తో వేసేయాలి. దాని తర్వాత 5 మినిట్స్ మరుగుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తాగడమే చాలా బాగుంటుందండి.